హాయ్ అండి అందరికీ. నేను ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మొన్న ఒక వీడియో చేసి పెట్టాను. మా అక్కకి హాస్పిటల్లో ఉంది, హార్ట్ సర్జరీ అయితే బ్రెయిన్ సరిగ్గా పని చేయట్లేదు అని చెప్పేసి వీడియో చేసి పెట్టాను. దానికి చాలామంది షేర్ చేశారు, ఇండియాలో కూడా షేర్ చేస్తున్నారు. ఇక్కడ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ రియాక్ట్ అవుతున్నారు. చాలామంది ఆవిడ కోరుకోవాలనేసి ప్రార్థనలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నాకేమో ఒకటి అనిపించింది, అది చెప్పాలనిపిస్తుంది. మీరు ఏమనుకుంటారో నాకు తెలీదు, కానీ నాకైతే చెప్పాలనిపిస్తుంది, చెప్తున్నాను. ఈ కోవిడ్ దేశాలు, ఈ అరబ్ దేశాలు మనం వచ్చింది మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం. మనం వాళ్ళని పోషించాలి, లేకపోతే వాళ్ళని పెంచి పెద్ద చేయాలి, వాళ్ళని ఇది చదివించాలి, అది చదివించాలి, మా అమ్మని ఎలా చూసుకోవాలి, మా నాన్న ఎలా చూసుకోవాలి, మా చెల్లికి ఇది చేయాలి, మా అక్కకి అది చేయాలి, మా తమ్ముడికి ఇది చేయాలి, మా అన్నయ్యకి అది చేయాలి అని చెప్పేసి ఇవన్నీ ఊహించుకుని మనం మైండ్లో పెట్టుకుని వచ్చి ఇక్కడ కష్టపడుతున్నాం. అంత కష్టపడి మనం ఇలాగా ఏదైనా ప్రాబ్లం అయ్యి ఇంకా మంచానికి పరిమితం అయిపోయి అక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళకి ఉండదు, మనం ఏమైపోయాం ఏంటని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. మనం వాళ్ళ గురించి ఆలోచించి ఇక్కడ చిన్న చిన్నయే కదా అని చెప్పేసి ఆగిపోతే అవి పెద్ద పెద్దగా అయిపోతున్నాయి ఆరోగ్య సమస్యలు. నెగ్లెక్ట్ చేయకండి, మన ఆరోగ్యాన్ని అయితే నెగ్లెక్ట్ చేయకండి. ఎప్పుడైనా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇక్కడ వెళ్ళి అన్న హాస్పిటల్కి చూపించుకోండి. ఇక్కడ కోవిడ్లో ఎక్కడైనా సరే వెళ్ళి హాస్పిటల్కి చూపించుకోండి ఫస్ట్. లేదు తగ్గిపోద్ది అన్నారంటే ఓకే, లేదంటే కనుక ట్రీట్మెంట్ ఇక్కడ సెట్ అవ్వట్లేదు అనుకుంటే కనుక ఇండియాకి వెళ్ళిపోండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఏదైనా అయ్యిందంటే కోవిడ్లు పట్టించుకోరు అనేది పక్కన పెడితే, మన సొంత వాళ్ళే మనకు కనీసం ఫోన్ చేసి పలకరించే ఉండదు, ఇది ఉండదు. ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇంత చిన్నోడినైనా ఆవిడని చూశాక నా మనసు చాలా ఏంటంటే నాకు భయంగా గుబుల కింద ఉంది. నా సొంత తల్లిని చూసినట్టు, సొంత అక్కని చూసినట్టు అనిపిస్తుంది. ఆవిడని చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. ఆవిడ పొజిషన్ ఎవరికి రాకూడదని కోరుకుంటున్నాను. నా మాటలు ఏమన్నా నన్ను ఒప్పించుంటే నన్ను క్షమించండి, కానీ ఖచ్చితంగా ఆలోచించండి. ఆరోగ్య విషయంలో నెగ్లెక్ట్ చేయకండి.